డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనం ఒక మనిషిని కనెక్ట్ అవ్వాలన్నా, లేదంటే మన గోల్కి కనెక్ట్ అవ్వాలన్నా డెఫినెట్గా ఒక కోడ్ లాంగ్వేజ్ అనేది అవసరం. అండ్ మనం దేనికన్నా కనెక్ట్ అవుతున్నాము అని అంటే మనం కనెక్ట్ అవుతున్నాము అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది, అండ్ ఇంకొక మనిషికి అసలు మనం ఏ విధంగా కనెక్ట్ అవుతాము, ఆ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుంది? నారాజు, మనకంటే దూరంగా ఉన్నది ఏదైనా మన దాకా రావాలంటే, మన జీవితంలోకి రావాలంటే కనెక్షన్ అనేది ఉండాలి. ఈ కనెక్ట్ వల్లే ఈ రెండు ఏకమవుతాయి. మీరు ఒక ఫోన్ చేస్తే కనెక్ట్ అవుతే ఏకమవుతాయి. మీరు ఎవరితో అయినా కనెక్ట్ అయితే వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. సో కనెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ కనెక్షన్కి వైర్ ఉండాలా, ఆప్టిక్ ఫైబర్ ఉండాలా, లేకపోతే ఇంతలా కేబుల్ ఉండాలా, ఏంటి, వాట్ ఈజ్ మీడియం? రెండింటిని కనెక్ట్ చేసేది ఇద్దరు వ్యక్తులు కానీ రెండు పరిస్థితులు కానీ మనకు కావాల్సిందని కనెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఒక మీడియం ఉంది నారాజు, అందరికీ మనకు తెలిసినదే. అది నథింగ్ బట్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ చెయ్యగలిగితే కనెక్షన్ వీలవుతుంది. సంభాషించగలిగితే మీతో వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ సంభాషణ అనేది అంటే మాట్లాడడం అన్నది, నేను నీతో నాకేం కావాలో నీ దగ్గర నుంచి రాబట్టాలంటే నేను నీతో మాట్లాడాలి, అడగాలి, చెప్పాలి, నీకు అర్థం అవ్వాలి అని అన్నప్పుడు, అవును నేను మాట్లాడేది కమ్యూనికేషన్కు భాష అంటుంటుంది కదా, కమ్యూనికేషన్లో భాష ఉంది. ఈ భాష కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్. టు గెట్ వాట్ యూ వాంట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్. నేను ఆస్క్ చెయ్యాలంటే దానికి ఏదో ఒక మీడియం ద్వారా నేను అడుగుతున్నాను కమ్యూనికేషన్, దానికి ఒక భాష ఉండాలి. ఆ భాష నీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి. సరే, మనుషులంటే తెలుగు మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం. ఏమంటే నా జీవితంలో నాకు కావాల్సిన దాంతో నేను మాట్లాడి నా జీవితంలోకి తెచ్చుకోవాలంటే నేను ఎలా మాట్లాడాలి? దానికి ఏ భాష? నా భాష ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనివర్స్ అంటున్నాం, ప్రకృతి అంటున్నాం, లేదా దేవుడు అంటున్నాం. ఇంకా చెప్పాలంటే మన బ్రెయినే అనుకుందాం. మీరు కమ్యూనికేట్ చేయాలంటే దానికి ఏ భాష వచ్చు? వాట్ ఈస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్? తెలుగా? మరి తమిళ వాళ్ళు అడగాలంటే ఎట్లా అడుగుతారు? ఏం భాష వాళ్ళకి వచ్చు? వేరే దేశంలో ఉన్న వాళ్ళు అడగాలంటే ఏ భాష అడుగుతారు? అందరికీ తెలిసిన కామన్ భాష ఏదైనా ఉందా అని మనం అర్థం చేసుకుంటే భాష మీద మనం మాట్లాడుతున్నాం. మన మనసు, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈజ్ అ కామన్ లాంగ్వేజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే నాకు ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే మా ఇద్దరికి అర్థమయ్యే భాషనే ఇద్దరు మాట్లాడుకుంటున్నామని, నాకు అర్థమయ్యి నీకు అర్థం కాని భాష మాట్లాడుతున్నామంటే ఇద్దరం కనెక్ట్ అవ్వలేదని అర్థం. అందుకే ఇక్కడి నుంచి చైనాకు వెళ్ళిన వాళ్ళు ఒక మంచినీళ్ళు బాటిల్ చాలామంది ఇంగ్లీష్ మాట్లాడలేరు. అక్కడ కామన్గా మీరు అడిగే భాష వల్ల వాళ్ళు ఒక బాటిల్ వాటర్ కూడా కొనలేరు, ఎందుకంటే అర్థం అవ్వదు. మీరు సైకిల్తో చెప్పాలి, కామన్గా అర్థమయ్యేది. సో మన కమ్యూనికేషన్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు యూనివర్స్కి ఏంటి కామన్ లాంగ్వేజ్? నేను అడుగుతున్నా కదా, నాకు ఫలానా కావాలి, నా జీవితంలో ఇది నేను పొందాలి, ఇది నేను సాధించాలి, అప్పుల నుంచి బయటపడాలి, నాకు ఈ ఉద్యోగం రావాలి, కష్టాలే ఉండకూడదు. నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడే భాష, నా ఆలోచన నాది తెలుగులో ఉందే, ఇంగ్లీష్లో ఉందే. మరి ఈ భాష వచ్చా? ఈ భాష అర్థమవుతుందా? తెలిసినప్పుడు కమ్యూనికేషన్ యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు నా బాడీ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, నా బ్రెయిన్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, నాతో నేను ఎలా మాట్లాడుకుంటాను, ఏ భాష, ఇది తెలియకుండా చాలామంది అడిగే కోరిక, మీరు ఎలా అడుగుతున్నారని తెలిస్తే మీకు ఏం కావాలో అది అడుగుతుంటే మీ దగ్గరికి రాదు. మీరు కనుక ఈ కమ్యూనికేషన్ అన్న ఎలిమెంట్ని అర్థం చేసుకోకపోతే, సంభాషణ యొక్క ప్రాముఖ్యత మీకు తెలియకపోతే మీరు అనుకున్నది మీ దగ్గర రాదు. ఎలా మరి? ఇది యూనివర్స్ లాంగ్వేజ్. ఫుల్ కన్ఫ్యూజన్ కదా, బాగా ఏమీ అర్థం కాదు. ఇది ఏంటి సార్ యూనివర్సల్ లాంగ్వేజ్? మరి అదే ఇలా ఉందనుకోండి, నేను ఇట్లా కమ్యూనికేట్ చేస్తుంటే నా మాటలు, నా ఆలోచన, నా భాష తరంగాల రూపంలో బయటికి వెళ్ళిపోయింది. కానీ పోతే ఇదే అర్థం చేసుకున్న తరంగాలు ఎక్కడున్నాయో దానికి కనెక్ట్ అవుతుంది. ఎక్కడుంది? దీన్ని అర్థం చేసుకునేది ఎవరు? ఇది నా భాష కాదే, నేను మాట్లాడే భాషకి ఈ భాష కనెక్ట్ కాదే. దెన్
ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అర్థం చేసుకోవాల్సింది. మేనిఫెస్టేషన్లో ఉన్నవాళ్ళు, విజువలైజేషన్లో ఉన్న వాళ్ళకి నేను చాలా బేసిక్ విషయం చెప్తున్నాను నాగరాజు. కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే, మీరు అడిగే భాష ఎలా ఉండాలంటే, ఇది భాష బ్రెయిన్కి, యూనివర్స్కి, ఈ నేచర్కి మీరు ఏదన్నా సరే ద ఓన్లీ 3 థింగ్స్ దట్ యూనివర్స్ విల్ అండర్స్టాండ్. ఈ ప్రపంచం, ఈ ప్రకృతి అర్థం చేసుకునే భాష 3 అది భాష కాదు, బట్ అదే దానికి భాష. ఏంటి? మన ఎనర్జీ, మన శక్తి ఏంటో అలాంటి శక్తికి కనెక్ట్ అయ్యే భాష మనం మాట్లాడుకున్నట్టు. 2వది ఫ్రీక్వెన్సీ, 3వది వైబ్రేషన్. అంటే కొంతమందికి మనం తెలియకుండా అట్లా కనెక్ట్ అవుతాం, అంటే దానికి భాషతో సంబంధం లేదు, బట్ అది ఎలా జరుగుతుంది అని. జనరల్గా నారాజు దీన్ని డీకోడ్ చేయాలంటే, మనం అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు 5-10 నిమిషాలు గడిపితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ మనసు లోపల అనిపిస్తుంది. మళ్ళీ మాట్లాడదాం అనిపించవచ్చు, మళ్ళీ ఇంకెక్కడికి రావద్దు అనిపించవచ్చు. ఎందుకో అతను మాట్లాడుతుంటే నమ్మాలనిపించట్లేదు అని అనిపించవచ్చు, చాలా బాగా మాట్లాడాడు కదా అని కూడా అనిపించవచ్చు. ఈ రెండింటి వల్ల నెగిటివ్, పాజిటివ్. ఆ పాజిటివ్ ఫీల్ ఉండడం వల్ల బహుశా నేను ఫోన్ చేసి మళ్ళీ కనెక్ట్ అయ్యాను, మళ్ళీ నువ్వు ఫోన్ చేసి నన్ను ఇన్వైట్ చేసావు, మన ఇద్దరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద మనం కలుసుకున్నాం అంటే తెలియకుండా అది మనం మాట్లాడిన భాష కంటే ఈ 3 పనిచేసాయి. ఇట్ కెన్ బి ఎనర్జీ. కానీ నాకు తెలుసు మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకు మీరు మైండ్లో ఉన్నారు, టైం ఎప్పుడు అనేది తెలియట్లేదు, ఏది మంచి టైం అనే దాని మీద. కానీ మీ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది నాకు, అంటే కంటి ముందు అట్లా కనిపిస్తూ ఉంది. మనం దిగితే విజువలైజేషన్లో ఒక రివాల్యూషన్ స్టార్ట్ అవుతున్న విషయం కూడా తెలుసు నాకు, ఒక ఐడియా ఉంది. అంటే ప్రొఫెషనల్స్ దొరకటమే చాలా కష్టం. నేను మీకు చెప్తాను కదా, వాయిస్ని బట్టి, ముఖ వర్చస్సుని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి, మనిషి రాసే విధానాన్ని బట్టి, మీరు ఆ రోజు రాసే విధానాన్ని బట్టి కూడా నేను చూసుకున్నాను. నాకు కొంచెం గ్రఫాలజీ ఐడియా ఉంది. సో నేను అది చూసి ఓకే చేసుకున్నాను. అది మీకు ఎట్లా కనెక్టివిటీ పెరిగింది అనేది తెలియదు. అంటే దీనికి ఏ లాంగ్వేజ్, ఇప్పుడు నాకంటే కొన్ని కోడ్స్ ఉన్నాయి నా మైండ్లో, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని చెక్ లిస్ట్ ఉంటుంది నాకు, నేను దాని త్రూ ఇది చేసుకున్నాను. కానీ మనం కనెక్ట్ అవుతామని మీకు ఎట్లా తెలిసింది అనేది ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది నాకు. నేను ఒకటి అబ్జర్వ్ చేసేసాను. నేను యాంకరింగ్లో చాలామంది యాంకర్స్ని చూసిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నను కేవలం ప్రశ్నలాగా అడగటానికి, ఈ ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకొని అవతల వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు అడగటానికి చాలా తేడా ఉంది. అంటే మోర్ దాన్ యాంకర్ యు ఆర్ ఎ గుడ్ రీడర్ ఆల్సో. పుస్తకాలు చదువుతావు కాబట్టి అది నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పేవాడికి కాదు. నా స్థాయిని నేను ఏదైనా మాట్లాడుతుంటే ఆ లెవెల్ని అర్థం చేసుకునే యాంకర్ అవసరం. సో మోర్ దాన్ యాంకర్ యువర్ ఆల్సో ఏ రీడర్. అందుకే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం నాకు కూడా అర్థమవుతుంది. భాష కంటే పైన ఏదైనా ఉంటే, భాషకు మించింది ఏదైనా ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. అందుకే గంట సేపు మాట్లాడినా కనెక్ట్ అవ్వాలని లేదు, 5 నిమిషాలు ఊరికే కలుసుకున్నా కనెక్ట్ అవ్వకూడదని లేదు. మన జీవితంలో అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో రహస్యం, అరే మనం మాట్లాడాల్సింది భాష కాదు, కోరిక కాదు, గట్టిగా మాట్లాడడం కాదు, చెప్పడం కాదు, ఈ భాష వేరు. బట్ ఆర్ యూ క్రియేటింగ్ దట్ ఎనర్జీ, శక్తి, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ప్రకంపనల్ని, శక్తిని అండ్ పౌనఃపుణ్యం అంటారు ఫ్రీక్వెన్సీ. అవును, పౌనఃపుణ్యం చాలా రోజులు ఇచ్చారు ఊడు విని. ఇప్పుడు ఇంటర్మీడియట్లో విన్నాను అనుకుంటాను, వాళ్ళు ఇప్పుడే. కరెక్ట్. ఈ లాంగ్వేజ్ మీరు ఎప్పుడు మాట్లాడడం మొదలు పెడతారో ఇమ్మీడియట్గా అలర్ట్ అవుతుంది నేచర్. అరే సంబడి ఈజ్ కనెక్టింగ్ ద ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకృతిని ఇష్టపడే వ్యక్తి ప్రకృతిలో నడుస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది, అతని కళ్ళకు అద్భుతాలే కనిపిస్తాయి చుట్టూ. యువర్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నేచర్కి వెళ్ళిన వాళ్ళు, అరే నేను రావాలనుకున్నది ఇక్కడికేనే వచ్చానే అని అనిపిస్తుంది. నేచర్ కూడా ఇలాంటి వాడు కదా, రావాలి నేచర్లకి అన్నట్టు కనెక్ట్ అవుతుంది. హీ విల్ ఎంజాయ్. కొంతమంది డిస్కనెక్టెడ్ పీపుల్ వెళ్తారు నేచర్లోకి వెళ్ళి, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఇంటికి వెళ్ళిపోదామా అని అంటారు. దే నాట్ కనెక్ట్. కంటికి వర్షం కూడా ఇబ్బందిలా అనిపిస్తుంది, ప్రకృతిని ప్రేమించేవాడు వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకు నారాజు, మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం ఎవరికైనా మన ఫ్రెండ్ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడంటే ఆఫీస్కి వెళ్తాం.
ఆ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆఫీస్కి వెళ్ళాం. ఆ ఆఫీస్లో ఎంప్లాయీస్ చాలామంది కనిపిస్తారు. ఎవరిని అడగాల అని ఇట్లా చూసి ఎవరినో ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారో తెలీదు. ఏమండి మా ఫ్రెండ్ ఉండాలి అని ఎంతమందిలో ఎవరిని అడుగుతారు? ఎందుకు అడిగారు? మనకు ఆటోమేటిక్ రెస్పాండ్ అయ్యి అంటే కరెక్ట్గా వాళ్ళు మీరు అనుకున్నట్టే రెస్పాండ్ అయ్యే వాళ్ళు అయి ఉంటారు. సో యువర్ ఎనర్జీ ఈజ్ ట్రైంగ్ టు మ్యాచ్ విత్ అదర్స్ ఎనర్జీ విచ్ ఇస్ ద సిమిలర్ ఎనర్జీ. ఎస్, మనం ఏది వెతుక్కుంటూ ఉంటామో ఎమోషనల్గా, ఆ ఎమోషన్ మనకు ఆటోమేటిక్గా తగులుతుంది. ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ ఉన్నావు అన్నావు కదా నారాజు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, వాట్ యు ఆర్ సీకింగ్ ఈ సీకింగ్ ఫర్ యూ. ఎస్, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నిజానికి అది కూడా నీ కోసం వెతుకుతోంది. కానీ నీ లాంగ్వేజ్ అర్థం కాక తప్పోయింది. నీకు దాని లాంగ్వేజ్ అర్థం కాక ఏదో వేరే పని చేస్తున్నావు. ఎప్పుడైతే ఇది లాంగ్వేజ్ అని అర్థమైందో, యువర్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఈ మూడు కలిపి మనకు లాంగ్వేజ్ ఉంది. ఇవి క్రియేట్ చేయాలంటే ఎమోషన్. మీరు అలా చెప్తుంటే క్లాస్ రూమ్లో అందరూ కలిసి రాసుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం చేస్తూ ఉంటే మనం చేస్తూ ఉంటే అందరూ కనెక్ట్ అవుతారు సార్ దీనికి, నో డౌట్. బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. తలెత్తి చూస్తా. మనం తలెత్తి చూసి ఇలా చూస్తూ ఉంటే మన కోసం ఎవరో ఎదురుగా చూస్తున్నట్టే, అంటే రెడీ ఉంటాడు, మనల్ని చూస్తుంటారు, రెడీ ఉంటాడు అసలు. అంటే మనం మన కోసం ఉంది సార్. ఎందుకో ఏదో పని మీద చేస్తూ ఎందుకో తలెత్తి అటు ఇటు చూస్తుంటే ఎవరో మనల్ని చూస్తుంటారు. అసలు ఎందుకు పని మధ్యలో తలెత్తి నేను చూస్తున్నానో తెలియదు. ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ అండ్ మీరు చెప్పినట్లు వైబ్రేషన్స్ అలా పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అంటే మన మనస్సాక్షితోటి మనస్ఫూర్తిగా ఒక ఎమోషన్ యాడ్ చేసి చూస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్న జరుగుతుంది. మనిషి ఎమోషన్ ద్వారా ఈ భాషను అర్థం చేసుకోగలడు. ఎస్, ఇది ఎంత కష్టమో ఇంతకుముందు మనం చూపించాం భాష నారాజు. ఇగో ఇలా ఉండేది. దీన్ని మొత్తం డీకోడ్ చేసేది ఎమోషన్. అవును, ఎందుకంటే ఎమోషన్లో ఈ గ్రామర్ ఉంటుంది, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. ఇది ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో నో నెగిటివ్ థాట్స్ ఆర్ అలౌడ్. ఎందుకంటే అరే నేను అనుకొని కనెక్ట్ అవ్వాలని అనుకున్నది కనెక్ట్ అవ్వనని తెలిసినప్పుడు ఆ లాంగ్వేజ్తో నేను లాంగ్వేజ్ మార్చుకోవాలి, పాజిటివ్ లాంగ్వేజ్లోకి రావాలి. సో నో, నాట్ అట్ ఆల్ నెగిటివ్ థాట్స్ అట్ ఆల్. వెన్ నో నెగిటివ్ థాట్స్, లుక్ అట్ దిస్. ఇది చాలామంది కోరేటప్పుడు ఈ ఆలోచనలు ఉన్నప్పుడు మీ ఎనర్జీ ఎక్కడికో డైవర్ట్ అవుతా ఉంది. ఇక్కడ మీకు కావాల్సింది ఉంటే ఎక్కడికో పోతుంది. ఇదిగో ఇలాంటి మనం మాట్లాడుతున్నాం. ఐఎమ్ వీక్, ఐఎమ్ బర్డన్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ గెట్ ఎనీథింగ్, ఐ విల్ నెవర్ గెట్ బెటర్, ఐఎమ్ వర్త్లెస్, నో వన్ లైక్స్ మీ. నన్ను ఎవ్వరు ఇష్టపడరు, నేను ఏది సాధించలేను, నాకు ఏది జీవితంలోకి రాదు. ఇంకా కొంతమంది నమ్మకాలు ఏంటి తెలుసా, నాకు ఎవరైనా క్లోజ్ అయితే వాళ్ళు దూరం అవుతారు. ఇవన్నీ మీరు చెప్పుకునే మాటలు. అది భాష. ఆ భాషలో ఎమోషన్ ఉంది. మీరు ఏ ఎమోషన్ అయితే క్రియేట్ చేస్తున్నారో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, లాంగ్వేజ్, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్, వైబ్రేషన్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్, ఇఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్, ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్, యు ఆర్ స్పీకింగ్ అన్నోన్ లాంగ్వేజ్. ఎంత వేడుకున్నా, ఎంత కోరుకున్నా ఎవరికి అర్థం. ఏదో అడుగుతున్నాడు ఆయన, ఏమడుగుతున్నాడో తెలియదు. నా దగ్గర అయితే నిజంగా నువ్వేం అడుగుతున్నావు నా దగ్గర ఉంది, అది నాకు అర్థమైతే నీకు ఇద్దాం అనుకుంటున్నా, కానీ నాకు అర్థం అవ్వలేదు, కానీ నువ్వు మాత్రం కోరుకుంటూనే ఉన్నావు. ఇది పరిస్థితి. ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పారు సార్ అసలు. అంటే మనం కనెక్ట్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి ఇస్తుంది. ఈ భాషను అర్థం చేసుకొని విజువలైజేషన్ ద్వారా వి క్రియేట్ దట్ లాంగ్వేజ్. ఓహో, ఇన్ విజువలైజేషన్ నేచర్ అర్థం చేసుకునే భాషను మీకు నేర్పిస్తే మీరు యూ క్రియేట్ ఇట్. అది ట్రాన్స్లేట్ చేస్తుంది కరెక్ట్గా, నేచర్కి అర్థమయ్యే భాషకు ట్రాన్స్లేట్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ థింగ్స్ ఇన్ లైఫ్. దీన్ని మనం సైకలాజికల్గా డీకోడ్ చేసాం నారాజు. అందుకే ఎవరికి తెలియదు ఎందుకు పాజిటివ్గా మాట్లాడాలి అని అనుకుంటారే, ఇది రీజన్. సో నారాజు, విజువలైజేషన్లో ఒక్కసారి లాంగ్వేజ్ తెలిసిన తర్వాత ఎవరికి ఎంత గట్టిగా చెప్పాలి, ఎవరికి ఎంత మెల్లిగా చెప్పాలి అన్న సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం మార్చుకోవచ్చు, భాష తెలుసు కాబట్టి. సో ఈ భాష ద్వారా డిస్కనెక్ట్ అయిన రిలేషన్షిప్ కనెక్ట్ అవుతారు. డిస్కనెక్ట్ అయినది ఏదైనా మీ లైఫ్లో కావాలనుకున్నది ఏదైనా సరే, మీకు డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఒక జాబ్, ఉద్యోగం కావచ్చు, ఆనందం కావచ్చు, ఇంకో ఎమోషన్ కావచ్చు, ఏదైనా జీవితంలో కోరుకున్న దానికి ఇన్ని రోజులు పొందకపోవడానికి కారణం మీ భాష, దాని భాష తెలియకపోవటం. ఇప్పుడు ఈ రెండింటిని కామన్ చేయగలిగిన ఒకే ఒక ప్లాట్ఫామ్ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ మనిషిలో ఒక ఎమోషన్ని సృష్టించి ఆ ఎమోషన్ని ట్రాన్స్లేట్ చేసి నేచర్కి అవసరమైన భాషలో దాన్ని తర్జుమా చేసి కనెక్ట్ చేస్తుంది.
ఇలా కనెక్ట్ అవ్వటం వల్ల త్రూ విజువలైజేషన్ పీపుల్ అండర్స్టాండ్ ద రైట్ లాంగ్వేజ్ టు ద రైట్ పర్సన్ అండ్ రైట్ థింగ్. సో యూ అట్రాక్ట్ థింగ్స్. ఎక్సలెంట్ సార్, నో వర్డ్స్. సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.